హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. వాట్? నిజంగా సూపర్ హీరో మీ చుట్టమా? అవును, చాలా దూరపు చుట్టం. జస్ట్ అంతే. ఈ మధ్యకాలంలో కలుసుకున్నది లేదు. ఆ హీరో మా క్యాస్ట్ అంటూ ఏర్పడ్డ అభిమాన సంఘాలు గుర్తుకొచ్చాయంటే శ్యామ్ ఆ క్యాస్టేనా? గబుక్కున ఆలోచన సత్యభామ మనసులోకొచ్చింది. తను ఈ మధ్య టీవీలో చూసిన క్లాసిక్ పిక్చర్ ఆనంద్ సినిమాలో హీరోయిన్ వాళ్ళ అమ్మతో హీరో క్యాస్ట్ గురించి మాట్లాడే డైలాగ్ గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది. మోగుతున్న మొబైల్ చేతిలోకి తీసుకుని డిస్ప్లేలో సంజన పేరు చూసి, హాయ్ సంజన, చెప్పు, ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నావు భాగ్యనగరానికి అని ఆనందంగా అడిగింది సత్యభామ. నేను సంజన వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. ఒకసారి వస్తావా అమ్మ ఇంటికి అంది దుఃఖం నిండిన కంఠంతో. ఏమాంటీ, ఎలా ఉన్నారు అంది అనునయంగా. ఎలా ఉంటానమ్మా, నీ ఫ్రెండ్ చేసిన పని చూసి ఇంకా బ్రతికే ఉన్నాను. ఏమైందాంటీ కంగారుగా అడిగింది. అది తన ప్రాణాలు తీసుకోబోయింది. భగవంతుడి దయవల్ల బ్రతికే ఉంది అంటూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆంటీ, మీరు కంగారు పడకండి, మేము వెంటనే వస్తున్నాము. ఇంట్లోనే ఉన్నారుగా? ఇంట్లోనే ఉన్నాము. ఫోన్ డిస్కనెక్ట్ చేసి శ్రీ సంజన వాళ్ళ అమ్మ లక్ష్మీ ఆంటీ ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మని. నువ్వు రెడీగా ఉండు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను, కలిసి వెళ్ళిపోదామంటూ శ్రీనిధికి గబగబా ఫోన్ చేసింది. రోడ్డు మీద రెడీగా నిలబడ్డ శ్రీనిధిని స్కూటీ మీద ఎక్కించుకుని సంజని ఇంటికేసి వేగంగా బయలుదేరింది. మధ్యలో ఆవిడ ఫోన్లో చెప్పిన విషయం చెప్పింది. అది ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? మనకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎందుకు ఇలా చేసింది? శరత్ ఏమన్నా మిస్బిహేవ్ చేశాడా? ఆలోచనగా అంది శ్రీ. ఛా, ఎన్ని ఏళ్లదో ప్రేమ వాళ్ళది, అలా ఎందుకు చేస్తాడు? అక్కడికి వెళితే అసలు విషయం తెలుస్తుంది. పావు గంటలో ఇద్దరూ సంజన ఇంటికి చేరుకున్నారు. వీళ్ళను చూస్తూనే సంజనమ్మ లక్ష్మి పెద్ద పెట్టుని ఏడ్చేసింది. అప్పటికే 2 వీధుల అవతల ఉండే సంజన పిన్ని బాబాయ్ వచ్చి ఉన్నారు. వాళ్ళ మొహం కూడా విషాదంతో నిండిపోయి ఉంది. ఆంటీ, ఊరుకోండి, అసలేమైంది అంది శ్రీనిధి ఆప్యాయంగా. ఏమోనమ్మా, నాకు తెలియదు. నిన్ననే వచ్చింది. పొద్దునంతా కూడా బాగానే ఉంది. ఇష్టమని పూరీ చేయించుకుని తింది. హెడ్ఏక్గా ఉంది, కాసేపు పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళింది. నేను ఏదో వంటగదిలో పని చేసుకుంటున్నాను. దబ్బుమని శబ్దం వస్తే పరిగెత్తాను. ఇక ఆపై చెప్పలేనట్లు ఆగిపోయింది. లోపల ఫ్యాన్కు హ్యాంగ్ అవుతూ ఉంది. కాకపోతే అదృష్టం కొద్దీ ఆ ఫ్యాన్ ఒరిగిపోయి దాని ప్రయత్నానికి అడ్డుపడింది. పక్కన ఉన్న బెడ్ ఎక్కి మెడకు ఉన్న ఉరి తప్పించి దాన్ని క్రిందకి దింపిందంట. పిన్ని సుశీల మిగతా చెప్పింది. సరే ఆంటీ, మేము మాట్లాడతాము, మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఇద్దరూ సంజన గదిలోకి నడిచారు. సంజనకు బీటెక్ మొదటి సంవత్సరంలో 3వ సంవత్సరం చదువుతున్న శరత్తో స్నేహం ఆరంభమైంది. 6 నెలల్లో అది ప్రేమగా మారింది. బీటెక్ తర్వాత శరత్ ఎంబీఏ కోసం పూనా వెళ్ళిపోయాడు. సంజన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్లో చేరింది. శరత్ కూడా 2 ఏళ్ల ఎంబీఏ కోర్సు పూర్తి అయ్యి బెంగళూరులో జాబ్లో చేరాడు. ఏంటి సంజు ఈ పని? అసలు ఏమైంది? మంచి ఉద్యోగం వచ్చింది. త్వరలో నువ్వు ప్రేమించిన శరత్ను పెళ్లి చేసుకోబోతున్నావు. ఇంకెందుకు ఈ పిచ్చి పనికి సిద్ధపడ్డావు? లైఫ్ అంత స్మూత్గా ఉంటే నేను ఎందుకు ఈ పని చేస్తాను అంటూ సంజన పేలవంగా నవ్వింది. ఏమైంది? ప్లీజ్ మాట్లాడు, ఏమైందో చెప్పు. అప్పుడే కదా మేము ఏదన్నా హెల్ప్ చేయగలిగేది. ఫ్రెండ్స్ ఆర్దింపులు, ఆత్మీయ పలకరింపులకు సంజన గలం విప్పింది. శరత్ పూనాలో ఎంబీఏ చేరినా మా ఇద్దరి మధ్య దూరాన్ని మొబైల్ కలిపే ఉంచింది. కానీ 6 నెలలకే శరత్లో మార్పు మొదలైంది. శరత్ నుండి రోజుకు 4 సార్లు వచ్చే కాల్స్ 4 రోజులకు ఒకసారి రావటం మొదలెట్టాయి. ఆ తర్వాత నేను కాల్ చేసినా ఎత్తకపోవటం ఆరంభమైంది. అదేమని నేను అడిగితే, మాకు ప్రాజెక్ట్స్ వర్క్స్ అర్జెంటుగా చేయమంటూ అర్ధరాత్రి కూడా మెసేజ్లు పెడతారు తెలుసా, తిండికి నిద్రకు కూడా టైం సరిపోవట్లేదు అని చెప్పేవాడు. తనని డిస్టర్బ్ చేయడం అనవసరం అనుకుని శరత్ చేసినప్పుడే నేను రెస్పాండ్ అయ్యేదాన్ని. ఉద్యోగంలో చేరి 6 నెలలైందిగా, అప్పటి నుండి మరి బాగానే ఉంటున్నాడా? లేదు, మొన్న సెలవులకు వచ్చినప్పుడు అంటీ ముట్టనట్లు ఉండటంతో నేను బాగా హట్ అయ్యాను. ఇక ఓర్చుకోలేక నిలదీసి అడిగాను. బీటెక్ అంటే లవ్ స్టోరీకి ఆరంభం అనుకున్నాము, అందుకే ప్రేమించుకోవాలనుకున్నాము. మనది తెలిసి తెలియని టీనేజ్ వయసులో ఏర్పడ్డ ఆకర్షణ అనిపిస్తుంది. పెళ్ళి, ఈ కమిట్మెంట్స్ అంతా ట్రాష్, లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అంతే అని దృఢంగా చెప్పాడు.
4 ఏళ్ల పైన అనుబంధం అతనికి ట్రాష్ అనిపిస్తోందా? మూతి పగలగొట్టాలి ఆవేశంగా అంది సత్యభామ. మరి కాలర్ పట్టుకుని అడగలేదా? కాలరే కాదు, కాళ్ళు కూడా పట్టుకున్నాను శ్రీ. ఇక్కడ పబ్స్లో ఎంజాయ్ చేయటం, జాలీగా ఉండటం చూస్తే నువ్వు కూడా నేను చెప్పేదే నిజమంటావు అనే ఎదురు నాకే కథలు చెప్పాడు. ప్లేసును బట్టి ప్రిన్సిపల్స్ మారిపోతాయా? తీవ్రంగా అంది సత్యభామ. నా ఉద్దేశంలో అతనికి పూనాలోనే మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది. అక్కడ కల్చర్ అలా ఉందేమో. కొంతమంది ఇటు చదువు, అటు మితిమీరిన సరదాలు రెండూ మెసేజ్ చేస్తారట. టాపర్స్ కూడా దీనికి అతీతులు కాదట. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం MBA చేసిన నా కజిన్ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఏమిటి శ్రీ, నువ్వు కూడా శరత్తును సమర్థిస్తున్నావా? తీవ్రంగా అంది సత్యభామ. చాచా, అదేం లేదు, జస్ట్ విన్నది చెప్పాను. మనం అందరం కలిసి అతన్ని నిలదీసి గట్టిగా అడుగుదాము అంది శ్రీనిధి. లేదే, ఏమడిగినా లాభం లేదు. ఇప్పుడు నా వల్ల ఏం నష్టపోయావని నసా? మనమేమీ తొందరపడలేదుగా. నీకు తోచిన వాడిని చేసుకో అని తేలిగ్గా తీసిపారేశాడు అని ఒక్కసారిగా ఏడ్చేసింది సంజన. ఊరుకో సంజు, మనం ఏదన్నా కంప్లైంట్ ఇవ్వచ్చా ఆలోచిద్దాము. అన్నేళ్ళ అనుబంధాన్ని అంత తేలిగ్గా తీసి పారేయటాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమకు మనసు తప్ప ప్రూఫ్లేముంటాయి? వద్దన్న వాళ్ళ వెంటబడి దేబరించటం నాకు ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం? ఇలా ప్రాణాలు తీసుకోవటమా? మరి ఏం చేయనే? బ్రతుకు అంధకారంగా బ్రతకటం అనవసరం అనిపిస్తోంది. నీ 2వ ఏట మీ నాన్న చనిపోయినా ఇన్నాళ్ళు నిన్ను చూసుకుని బ్రతికింది మీ అమ్మ. తను ఏమవ్వాలి అంది. అప్పుడే కాఫీ తీసుకుని ఆ గదిలోకి వచ్చిన పిన్ని సుశీల. నువ్వు పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. ఆ శరత్కాడికి అక్కడ చదువుకు చట్టబండలకు వెళ్ళి ప్రపంచం గురించి ఏం తెలిసిందో తెలియదు, కానీ వాడు వెధవని ముందే తెలియటం మంచిదయింది. వాడిని మర్చిపో, మేమందరం లేమా నీకు అంది సత్యభామ. అవునే సత్య అన్నది నిజమే, మేమందరం ఉన్నాము నీకు తోడుగా. ఇక వాడి విషయం వదిలిపెట్టేయి. ఇన్నాళ్ళ ప్రేమ మర్చిపోవటం కష్టమే. వాడి మీద ప్రేమ మర్చిపోవటం కష్టం. మరి మీ అమ్మ ప్రేమ, మా అనురాగం, ఈ స్నేహబంధం ఇవేమీ విలువైనవి కాదా? తప్పు నీది కాదే. ప్రేమంటే 2 లవర్స్ మధ్య మాత్రమే చూసే సినిమాలది. అది చూసి అలాగే ఆలోచించే ఈ సమాజానిది. అసలు ఐ లవ్ యూ అనగానే ఆడామగా మధ్య ప్రేమ తప్పితే మరోటి చూపటం లేదు. అందుకే అది ఫెయిల్ అవ్వగానే ఆ ఒక్క వ్యక్తి తప్పితే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేనట్లు డిప్రెషన్ గురి కావటం, ఆత్మహత్యల వైపు అడుగులు వేయటం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు మొదలైన వారి మధ్య కూడా ఈ ఐ లవ్ యూ అనేది చూపితే ఆ ప్రేమ పోయినా ఈ ప్రేమ ఉందనే భరోసాతో వాళ్ళు బతకగలుగుతారు. తీవ్రంగా అంది సుశీల. ఆమెను చెప్పిన దానిలో ఉన్న నిజాన్ని ఆ ముగ్గురు కూడా కళ్ళు విప్పార్చుకుని విన్నారు. బయటకు వెళదాం రా సంజు, కాసేపు అలా తిరగొద్దాము అంటూ సత్యభామ, శ్రీనిధి ఇద్దరూ బలవంత పెట్టారు. ఇప్పుడు ఈ డిస్టర్బ్ మూడ్తో ఎక్కడికి రాలేను, నన్ను వదిలిపెట్టేయండి అంది సంజన. కదలలేనట్లుగా చూస్తూ కూర్చున్నారు. పిన్ని మాటల ప్రభావమో, కన్నతల్లి కన్నీళ్ళో మీ భయం నాకు అర్థమైంది. మీ అందరి ప్రేమ ఉండగా నేను ఎటువంటి పిచ్చి పని చేయలేను, సరేనా? ప్రామిస్ అంటూ ప్రామిస్ చేసింది సంజన. ఇద్దరూ ధైర్యంగా వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు. ఇవన్నీ చూస్తుంటే అసలు పెళ్లి, ప్రేమ, తలనొప్పి అవసరమా అనిపిస్తోంది అంది స్కూటీ తీస్తూ సత్యభామ. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగని పెళ్లి చేసుకోకుండా ఉండలేమో, కానీ తనది పొరపాటు, తొందరపాటు. దేనిలో ఫెయిల్యూర్ అయినా సూసైడ్ మటుకు పరిష్కారం కాదు అంది శ్రీనిధి. నాకు మటుకు పెళ్ళంటే టెన్షన్గా ఉంది. నీ నుండి ఈ పెళ్లి టెన్షన్ అని విని విసుగు పుట్టింది. ఓ పని చెయ్యి, బెస్ట్ చెప్పు. సత్యభామ దగ్గరగా వంగుని మెల్లగా చెప్పింది శ్రీనిధి. అది వినగానే వాట్, నీకేమన్నా పిచ్చా అరిచింది సత్యభామ. ఏదన్నా సినిమాకు పోదామంది శ్రీనిధి. ఆ చెత్తనెవరు భరిస్తారు అంది సత్యభామ. మరి ఏ చెత్త పని చేద్దామో చెప్పు. చెత్త కాదు, ఫ్లవర్ ఎగ్జిబిషన్కి పోదాం పదా. అవన్నీ బోర్, ఎవరు పెంచుతారు? ఒకసారి పెంచి ప్రేమించి చూడు, తెలుస్తుంది. అబ్బో, కొత్తగా ఈ మొక్కల ప్రేమ ఏమిటి? నవ్వేసి ఎగ్జిబిషన్కేసి స్కూటీని దూకించింది. తన మనసులో శ్యామ్ పంపే పూల శుభోదయాలు, పాటలు మెదిలాయి. 1/2 డజను మొక్కలు తీసుకుని ఇంటికి చేరింది. ఏమిటి విశేషం? మొక్కలకు నీళ్లు పోయమన్నా బద్ధకం, అలాంటిది ఏకంగా మొక్కలే మోసుకొచ్చావు అంది రమ పూల మొక్కలతో ఇంటిలోకి అడుగుపెట్టిన సత్యభామను చూసి. చూడు బామ్మ, ఎప్పుడూ నా గురించి నెగటివ్గానే మాట్లాడడం. అది నెగటివ్గా తల్లి, ఆశ్చర్యం వెళ్ళబుచ్చటం అంది రమ నవ్వుతూ. అపురూపంగా ఆ కుండీలను బాల్కనీలోకి చేర్చి ఓ తెలుపు ఎరుపు అలా కాంబినేషన్లో 6 మొక్కలు వరుసలో అమర్చింది.
రేపు శ్యామ్ మెసేజ్ వచ్చినప్పుడు వీటి ఫోటోలు పెడతానని ఫోటోలు తీసింది. కానీ శ్యామ్ నుండి మర్నాడే కాదు 2 రోజులైనా మెసేజ్ లేదు. కాస్త దిగులు అనిపించింది. వారం దాటింది. శ్యామ్ నుండి ఎటువంటి మెసేజ్లు లేవు. ఇప్పటిదాకా శ్యామ్ సత్యభామ ఫోన్లో కనీసం ఒక్కసారన్నా మాట్లాడుకోలేదు. పర్సనల్గా కూడా కలిసింది లేదు. కానీ వాట్సాప్లోకి ప్రవేశిస్తే మొదటగా తన వేళ్ళు టచ్ చేసేది, తొంగి చూసేది శ్యామ్ వాట్సాప్ నెంబర్కే.